వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఆ వేడి చల్లారలేదు. నాగేశ్వర్ గారి వ్యాఖ్యల మీద జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో జనసేన టీడీపీ కార్యకర్తలు నాగేశ్వర్ మీద విమర్శలు చేస్తున్నారు. నాగేశ్వర్ జర్నలిజంలో ప్రొఫెసర్, ఆయన గతంలో వామపక్షవాది, తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు ఒక టైంలో. చాలా కాలంగా మీడియా వ్యాఖ్యాతగా, పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు. అయితే ఆయన నిష్పాక్షిక రాజకీయ విశ్లేషకుడు ముసుగులో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అనాలిసిస్ చేస్తున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం క్యాడర్లో ఉంది. ఆయన వీడియోలని నిశ్చితంగా పరిశీలిస్తే కొంత అర్థమవుతుంది కూడా. అది మనం నాగేశ్వర్ గారి వ్యాఖ్యలను పరిశీలించినప్పుడు ఆ వ్యాఖ్యలు తెలుగుదేశం జనసేన పార్టీల కంటే బీజేపీ అగ్రనేతల విశ్వసనీయతని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. చెప్పాలంటే అమిత్ షా, మోడీల విశ్వసనీయత దెబ్బతీసే విధంగా ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలు కూటమి పేరుతో తెర ముందు జనసేన తెలుగుదేశంతో సంసారం చేస్తూ తెర వెనక వైసీపీతో లాలూచి వ్యవహారాలు చేస్తున్నారని అర్థమవుతుంది. తెలుగుదేశం జనసేనతో కలిసి ఉంటూనే బీజేపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. జనసేనను కూడా వైసీపీకి అనుకూలంగా ఉండమని అమిత్ షా చెప్పారనే సమాచారం తనకు ఉంది అని నాగేశ్వర్ చెప్పారు. ఇది నిజమైతే బీజేపీది రాజకీయ వ్యభిచారం అవుతుంది. దీని మీద నిజంగా ఆవేశపడాల్సింది బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు. ఎందుకంటే అవి బీజేపీ నేతల విశ్వసనీయతను దెబ్బతీసే వ్యాఖ్యలు కాబట్టి. అయితే విచిత్రంగా బీజేపీ నేతలు కానీ, సోషల్ మీడియాలో కానీ నాగేశ్వర్ వ్యాఖ్యల మీద ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, విమర్శలు చేయలేదు. కూటమి ఐక్య దృష్ట్యా బీజేపీనే ముందుగా ఖండించాలి. మేము ఎప్పుడు మాట్లాడామని అడగాలి. మా అమిత్ షా ఎప్పుడు మాట్లాడాడు, అలా మాట్లాడలేదు మా అమిత్ షా అని. ఎందుకంటే ఆరోపణ చేసింది అమిత్ షా మీద. కానీ వాళ్ళు ఆ పని చేయకపోగా బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణకు చెందిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మురళీధర్ రావు గారు నాగేశ్వర్కు మద్దతుగా ప్రకటన చేశారు. నాగేశ్వర్ మీద కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఆయన మీద కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అమిత్ షా క్రెడిబిలిటీని దెబ్బతీసే వ్యాఖ్యలు నాగేశ్వర్ చేశారు. దాని మీద కేసు పెట్టారు. ఆ కేసు ఉపసంహరించుకోవాలని బీజేపీ నేత డిమాండ్ చేస్తున్నాడు. నాగేశ్వర్ వ్యాఖ్యల మీద బీజేపీ తర్వాత స్పందించాల్సింది జనసేన. ఎందుకంటే జనసేన నాయకులతోనే మాట్లాడాడు అమిత్ షా అని ఆయన చెప్పారు కాబట్టి. దాని మీద మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు గారు ఇద్దరు కూడా హోందాగానే స్పందించారు. నాదెండ్ల మనోహర్ స్పందించిన తర్వాత నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. నాగేశ్వర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నందుకు జనసేన పార్టీ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. అయితే ఈ బీజేపీ, జనసేన పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా రియాక్ట్ అయింది ఇక్కడ. యాక్చువల్గా అక్కడ నాగేశ్వర్ గారు చెప్పిన కథనంలో పాత్రధారులు బీజేపీ నేతలు, జనసేన నేతలు. కానీ ఇక్కడ బాగా ఎక్కువ రియాక్ట్ అయింది తెలుగుదేశం. నాగేశ్వర్కి వైసీపీ కండువా వేసి ఆయన వైసీపీ కొమ్ము కాస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. వీళ్ళు ఇంత తీవ్రంగా రెస్పాండ్ కావడానికి కారణం ఉంది. గతంలో పలు సందర్భాల్లో నాగేశ్వర్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాల మీద ఒక నిష్పాక్షిక విశ్లేషకుడు స్పందించాల్సిన విధంగా స్పందించలేదు. రాజధాని అమరావతి కావచ్చు, అవినీతి కావచ్చు, అరాచకం కావచ్చు, దళితుల మీద దాడులు వంటి విషయాల్లో నాగేశ్వర్ స్పందన తగినంతగా లేదని, ఆయన జగన్మోహన్ రెడ్డిని తమలపాకుతో కొట్టి టీడీపీని తలుపు చెక్కతో కొడతారన్న అభిప్రాయం టీడీపీ క్యాడర్లో ఉంది. అందుకే నాగేశ్వర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా కూడా విమర్శలు ఆగట్లేదు, కేసులు వెనక్కి తీసుకోలేదు. దీని మీద నాగేశ్వర్ కూడా సీరియస్గా స్పందిస్తున్నారు. తానేంటో చూపిస్తా, తన విశ్వరూపం చూపిస్తా, యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తా అని శబదాలు చేస్తున్నారు. తనను నారా లోకేష్ సోకాల్డ్ జర్నలిస్ట్ అనటాన్ని ఇండైరెక్ట్గా తప్పుపట్టారు. ఇది ఒక బిరుదు, సోకాల్డ్ జర్నలిస్ట్ అని నన్ను పిలవటం నాకు ఒక బిరుదు ఇచ్చినట్టు, దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నానని చెప్తున్నారు ఆయన. నేను సిల్వర్ స్పూన్తో పుట్టలేదు, వారసత్వంతో రాలేదని ఎత్తిపొడిచారు. తెలంగాణ వాడికి ఆంధ్ర రాజకీయాలతో ఏం పని అనే విమర్శను కూడా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికీ హైదరాబాద్లో ఏం పని, వాళ్ళకి హైదరాబాద్లో సొంత ఇళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నాగేశ్వర్. భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడైనా ఇళ్ళు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. ఈ చిన్న విషయాన్ని నాగేశ్వర్ ఎందుకు మర్చిపోయారో అర్థం కాదు. అలాగే రాజకీయ విశ్లేషణలు కూడా చేయొచ్చు. తెలంగాణ నుంచి ఆంధ్ర రాజకీయాల మీద విశ్లేషణ చేయొచ్చు. కానీ
పక్క రాష్ట్రంలో ఉండి అదే పనిగా ఆంధ్ర రాజకీయాలను విశ్లేషిస్తూ ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా అటువైపు నుంచి కూడా కౌంటర్ ఉంటుంది. మనం చూస్తే మద్రాసులో ఉండే విశ్లేషకులు తెలంగాణ రాజకీయాల గురించి అదే పనిగా విశ్లేషించరు, బెంగళూరులో ఉండేవాళ్ళు ఆంధ్ర గురించి అదే పనిగా మాట్లాడరు, లేదా బాంబేలో ఉండేవాడు బెంగాల్ గురించి అదే పనిగా మాట్లాడరు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ మన ఏపీ దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రం విడిపోయినా కూడా ఏపీకి చెందిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు, చివరికి ఆంధ్రప్రదేశ్లో పెత్తనం చేసే రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. వాళ్ళ ఆదాయ వనరులు మాత్రం ఆంధ్రాలో ఉంటాయి. మెజారిటీ ఆదాయ వనరులు ఆంధ్రాలో ఉంటాయి, వాళ్ళు ఉండేది అక్కడ. దీని మూలంగా రాష్ట్రం విడిపోయినా కూడా ఇది ఒక తెగిపోని బంధంలాగా మారిపోయింది. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్ర గురించిన విశ్లేషణ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆంధ్ర రాజకీయంపై తెలంగాణ వాళ్ళ హడావిడి అన్నట్టుగా తయారైంది. ఇవాళ నాగేశ్వర్కి మద్దతు సంఘీభావం ప్రకటిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు. దేవులపల్లి అమర్, కె రామచంద్రమూర్తి, వర్దిల్ల మురళి, అల్లం నారాయణ లాంటి జర్నలిస్టులంతా కూడా వాళ్ళు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. వీళ్ళందరూ అని చెప్పను కానీ కొంతమందికి నరనరాన ఏపీ అంటే ద్వేషం ఉంది. అందరూ తెలుగుదేశం వ్యతిరేకులని చెప్తాను నేను, చంద్రబాబు వ్యతిరేకులే. సాక్షిలో చంద్రబాబు మీద పుంఖాను పుంఖాలుగా రాస్తుంటారు వీళ్ళు. హైదరాబాద్లో ఒక సెక్షన్ మేధావులు, సంఘాలు వీళ్ళంతా కూడా లిబరల్ నేచర్ ఉన్న చంద్రబాబు కంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్ని అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా బాగానే పట్టుకొస్తున్నారు. ఆయన హయాంలో దళితుల మీద దాడులు జరిగిన, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసిన దళిత సానుభూతి పరులు అని చెప్పుకునే వాళ్ళు పెద్దగా స్పందించరు, తీవ్రంగా స్పందించరు. నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టడాన్ని హరీష్ రావు ఖండించారు. నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోం, ఆయన్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ మీద దాడి చేసినట్టని కవిత హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఆయన ఏపీ గురించి ఏదైనా మాట్లాడచ్చు, కానీ చర్యలు తీసుకుంటే తెలంగాణ మీద దాడి చేసినట్టని ప్రాంతీయతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కవిత. ఇవాళ రేపు ఏ జర్నలిస్ట్ అయినా, ఏ మేధావైనా, ఏ విశ్లేషకుడైనా తెలుగు జర్నలిజంలో నేటి తరానికి సీనియర్ అయిన ఏబీకే ప్రసాద్ లాంటి వాళ్ళైనా వీళ్ళందరికీ కూడా రాజకీయంగా అభిమానాలు, పక్షపాతాలు ఉన్నాయి. అవి వాళ్ళ రాతల్లో, మాటల్లో ప్రతిబింబిస్తుంటాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన బోర్డు వేసుకొని తిరగాల్సిన పని లేదు, ఆ రాతలో, మాటలో చెప్తాయి. సో వాటికి రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఫేస్ చేయాల్సిందే, తప్పదు ఎవరైనా సరే. కాకపోతే నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు కాబట్టి ఈ వివాదాన్ని టీడీపీ ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. నాగేశ్వర్ కూడా నేను విశ్వరూపం చూపిస్తానని పనిగట్టుకొని కూటమి ప్రభుత్వం మీదకి వెళితే మళ్ళీ అది రచ్చ అవుతుంది. అది ఆయన క్రెడిబిలిటీనే దెబ్బతీస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.